ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని నువ్వు తెలుసుకోవాలి, భయపడవలసిన అవసరం లేదని. ఎందుకంటే యెషయా గ్రంథము 41 అధ్యాయము 8-10 వచనాలు. నా సేవకుడివైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకుని యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడివనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడు నేనే, నీతియను నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుందును. కనుక దేవుడైతే ఈరోజు నీ పక్షంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి నీ హృదయంలో నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. నువ్వు సర్వశక్తిమంతుడైన నిజమైనటువంటి దేవుడిని నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావు కాబట్టి ఎన్నడూ కూడా నువ్వు భయపడవలసిన అవసరం లేదు. కనుక తమ సొంత ఆలోచనలు నమ్ముకొని తన సొంత ఉద్దేశాల ప్రకారంగా పరిగెత్తేటువంటి వారి వలె నువ్వు లేవు. కానీ సర్వశక్తిమంతుడైన జీవం కలిగిన దేవుడే నీకు ఆధారమై ఉన్నాడు. ఆయనే నీ వేళ్ళకి బలాన్ని కలుగు చేయవాడు. నీ కొమ్మలన్నీ విస్తరించడానికి గాను కృప చూపించేటువంటి వాడు ఆయనే. నువ్వు ఖచ్చితంగా నువ్వు విస్తరించబడతావు, ఖచ్చితంగా నువ్వు బలపరచబడతావు. ఖచ్చితంగా నీకు వ్యతిరేకంగా ఉండేటువంటి ప్రతి పరిస్థితి దానిని మహిమకరంగా మార్చడానికి బలపరిచేటువంటి దేవుడు నీతో ఉన్నాడని ఇతనిని గ్రహించుకోగలగాలి. కనుక అవిశ్వాసం అనేది నీ హృదయంలో పుట్టుకున్నట్లుగా, దిగులు అనేది నీ ఆలుకున్నట్లుగా నువ్వు జ్ఞాపకం చేసుకోగలగాలి. విశ్వాసం కలిగినటువంటి వారితో నువ్వు సహవాసం చేస్తూ ఉన్నప్పుడు నీ అవిశ్వాసం అంతా పోతుంది. ఇంకా విశ్వాసం కలిగినటువంటి వారితో ఏకీభించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో జరగడం అనేది నువ్వు చూస్తావు. నీ మీద కోపడిన వారు అందరూ సిగ్గుపడి విస్మయం పొందుతారు. నీతో వాదించి వారు మాయమై నశించిపోదురు. నీతో కలహించి వారిని వెతుకుతూ కానీ వారిని కనుగొనలేకపోదు. నీతో యుద్ధం చేయవారు మాయమైపోదురు, అభావులవుదురు. నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయం చేస్తే నేను చెప్పుచి నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జన్మకు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నానని యెహోవా సెలవిచ్చున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. యెషయా 41 అధ్యాయము 11-14 వచనాలు. ఇక్కడ ఒక మాట కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే, పురుగు వంటి యాకోబు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మనం ఎటువంటి వారమో ఆయన తెలిసినటువంటి వారుగా. అంటే ఈరోజు పురుగులు అనేవి అవి పెద్ద బలమైనవి ఏమీ కావు. అవి బలహీనంగా కనబడుతూ ఉంటాయి. అవి ఎంతమాత్రం పోరాటం చేసేటువంటి శక్తి అయితే వాటికి ఉండదు. కానీ మన యొక్క స్థితి అలాగున్నప్పటికీ కూడా ఏదైనా దేవుడైతే గొప్ప కార్యములు చేయడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు కక్కులు పెట్టబడి పదును గల కొత్తదైన నురిపిడి రానుగా నేను నియమించి ఉన్నాను. నీవు పర్వతంలో నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడుతూ. యెషయా 41 అధ్యాయము 15-16 వచనాల్లో ఈరోజు దేవుడే నీ పక్షంగా ఉండి ఈ మాటలన్నీ కూడా నీ జీవితంలో నెరవేర్చబడేలాగా ఆయన కృపనిచ్చి అత్యధికంగా నేను బలపరచును గాక. కనుక నువ్వు దేవుని సన్నిధిని అన్నడూ విడిచిపెట్టకు. దైవ సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా నీవు ఉండు. దేవునితో ఏకీభించేటువంటి వారితో నీవు కూడా ఏకీభించి నీ జీవితాన్ని వర్ధిల్లింపజేసుకునేలాగా ప్రతిదినం కూడా దేవుడి లేఖనాలు ధ్యానించి నీ గొప్ప కృపా సమాధానం ఎల్లప్పుడూ కాపాడుకుంటూ ఆయన రెక్కల కింద 91 కీర్తన 1, 2, 3 వచనాల రీతిగా నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే ఆయన కృపని ఆవరించి ఇంకనూ బలపరిచి ప్రతి విషయంలో ఏ దినమునే నీకు దేవుడు విడుదల అనుగ్రహించును గాక. ప్రతి విషయంలో ఈరోజే నువ్వు గొప్ప సమాధానం చూసుదువు గాక. ఆయన యొక్క మహిమ సన్నిధి నేను కమ్ముకొని నేను బలపరిచి అనేకుల మధ్యలో నేను గొప్ప చేయను గాక. ఆమేన్. దేవా, మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటుండగా మీరు మాట్లాడుతున్న ప్రతి మాట ప్రతి ఒక్కరి జీవితంలో ఈ దినమే అది నెరవేర్చబడినట్లుగా సహాయం చేసి నీ మహిమ సన్నిధితో నింపి నడిపించి బలపరిచి మీరే మహిమ పొందమని నీ శాశ్వతమైన కృపను తోడుగా ఉంచినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.